హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే పిట్టు. మనందరికి తెలుసు కదండి, పిట్టు అంటే అందరికి కూడా చాలా మందికి చాలా ఇష్టం. ఇప్పుడు ఈ పిట్టుని చాలా రకాలుగా చేస్తారు. నార్మల్గా అయితే బియ్యాన్ని వేపి చేస్తారు, లేదా బియ్యం ఆడిచ్చి వరిపిండితో అయినా చేస్తారు. కానీ నేనైతే ఇప్పుడు మీకు వెరైటీగా ఇడ్లీ నూకతో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా మెత్తగా దూదిలాగా వస్తుంది. ఇలాగా ఇడ్లీ నూకనైతే నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా గట్టిగా పిండాను. దానికి ముందు మీకు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక దబర్లో వాటర్ వేసాను. నేను ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసాను. ఈ వాటర్ మీద ఇలా టవల్, అంటే ఇది రెండు పొరలు మాత్రమే ఉండాలి, ఎక్కువ థిక్గా ఉండకూడదు. అంటే ఈ వాటర్కి పైన ఇది ఉడికేలా ఉండాలన్నమాట నూక. అలా ప్లాన్ చేసుకొని దానికి ఇదిగోండి ఇలా కవర్ చేసుకోవాలి. అప్పుడు మనకైతే కదలకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఉన్నప్పుడు నేను ఇక్కడ చూసారా ఇడ్లీ పిండి నూక నానబెట్టాను కదా, ఒక 2 minutes. దాన్ని అయితే ఇలా గట్టిగా చేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకోవాలి, అంటే మొత్తం పూర్తిగా వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెమే చేస్తున్నాను. కొందరు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి. ఇది మనకు చేసుకోవడానికి జస్ట్ ఒక 15 to 20 minutes అయితే సరిపోతుంది. తొందరగా ఉడికిపోతుంది కూడాను. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మనము మెచ్యూర్ టైంలో చేసి పెడతాం కదా ఫ్రెండ్. ఇవి అందరికి ఐడియా అయితే ఉంటుంది. మామూలుగా కూడా ఈ పిట్టు చాలా బలం అనమాట. ఇదిగోండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాం కదా. చూడండి అంతా ఎలా స్ప్రెడ్ చేశానో చూడండి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసేసాను. ఇంకా దీంట్లో నేనైతే ఏమీ కలపలేదు. ఉట్టి ఇడ్లీ నూక మాత్రమే ఫిల్టర్ చేసి ఇలా స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా 4 sides ఇలా కవర్ చేసుకోండి. ఓకేనా, ఇలా 4 sides ఇలా కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న తర్వాత ఇదిగోండి లిడ్ ఇలా పెట్టేసుకోండి. కింద మనకి ఎటుపక్క కూడా మనకి క్లాత్ అనేది కింద పడలేదు. స్టవ్కి కింద కొంచెం వదిలేసి అలా పెడితే స్టవ్కి మంట తగులుతుంది, కాబట్టి ఇలాగైతే పెట్టుకోవాలి. అంటే 4 వైపులా కూడా ఇలా కవర్ చేసేసాము, ఎటువైపు నుంచి కూడా ఎయిర్ అనేది పాస్ అవ్వకుండా. ఇప్పుడు మరి ఇదిగోండి సిమ్లో పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని వదిలేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇదిగోండి. నెక్స్ట్ అది మనకి బాయిల్ అయ్యే వరకు చూడండి. అది ఉడికే లోపల మనం ఏం చేయాలంటే, చూసారు కదా పంచదార, దాంట్లోకి బెల్లం కూడా వేసుకుంటారు, కానీ మాకు పంచదార అలవాటు కాబట్టి మేము పంచదార వేసుకున్నాం. ఈ పంచదారని మిక్సీ కొట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే పంచదార కదండి. నేను పంచదార అయితే ఏ గ్లాస్తో అయితే వేసుకున్నానో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే పంచదార వేసుకున్నాను, కొంచెం తీపి తగలాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి ఇదిగోండి నెయ్యి ఒక 3 spoons తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇదిగోండి, ఇవి మాత్రం 3 తీసుకున్నాను యాలకులు. ఇవి 50 grams ఎండు కొబ్బరి అండి. అది కొబ్బరి పొడి కూడా లాస్ట్లో మనం మిక్స్ చేస్తాము. ఇప్పుడు ఇవి ఎలా యాడ్ చేసుకుంటామో చూపిస్తాను. మనకు కావాల్సినవి అయితే ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, దీంతో నేను వేసుకున్నాను అనమాట నూక. సో దీంతో 1.5 గ్లాస్ పంచదార వేసుకున్నాను. ఇదే 1 గ్లాసు నూక అయితే యాడ్ చేసుకున్నాను, ఇడ్లీ నూక. ఇదిగోండి, ఇలాగైతే పౌడర్ చేసుకున్నాను గ్రైండ్ చేసి. ఇలా ఎందుకు చేసుకోవాలి, పంచదార ఎందుకు వేయలేదు అని అంటే, చూడండి పంచదార డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ మనకి పంటి కింద పడుతుంది అనేసి నేనైతే ఇలాగ వేసుకున్నాను. ఇదిగోండి పంచదార పౌడర్ చేసుకున్నాను కదా, చూసారు కదా. ఇదిగోండి, ఇదైతే కొబ్బరి
అది యాలకులు కొట్టాను కదండి, అది పౌడర్ అనమాట. ఇదిగోండి నెయ్యి. ఓకేనా. ఇదిగోండి ఈ గ్లాస్ తోటైతే నేను కొలత వేసుకున్నాను కదా, ఇది గ్లాసు. ఇదిగోండి కొలత వేసుకున్నాను. ఇదే గ్లాస్ తోటి నూక తీసుకున్నాను. ఇదే గ్లాస్ తోటి 1½ గ్లాస్ అయితే పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు అది ఉడికిన తర్వాత బాయిల్ అయితే కాసేపు తర్వాత దాంట్లో మనము మిక్స్ చేసుకొని టేస్ట్ చూసేయడమే. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ఉడికిపోయింది. ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది. ఓకేనా. ఇప్పుడు దీంట్లోని ఇది మనం ఒక దాంట్లోకి తీసుకోవాలి. తీసుకొని మిక్స్ చేసుకో. ఇదిగోండి తీసేసుకున్నాం కదా, ఒకసారి చూడండి. ఇదిగోండి ఇలాగా మనం పంచదార కలిపిన ఏదైనా సరే మనం వేడి మీదే కలపాలి దీనికి. ఇదిగోండి ఇలాగా ఇది కలిపేశాను. ఉండండి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇది కాలిపోతుంది, వేడిగా ఉంది కదా. వేడి మీద కలిపితేనే అన్నీ కలుస్తాయి, అందుకని ఇదిగోండి ఇలాగైతే పంచదార కలిపేసాను. నేను లాస్ట్లో స్వీట్ ఎంత సరిపోయిందో చూసి దాన్ని బట్టి షుగరు యాడ్ చేసుకుంటాను మళ్ళీ. ఇప్పుడు ఇదిగోండి నేను యాడ్ చేసుకున్నాను కదా, దీన్ని కూడా వేసి కలుపుతున్నాను. ఇది స్నాక్ ఐటెం కింద కూడా బాగుంటుంది, అప్పటికప్పుడు మనమైతే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఓకేనా. ఇదిగోండి నెయ్యి కూడా కలిపాను. మేమైతే నెయ్యి తక్కువ తింటాం కాబట్టి తక్కువ కలుపుకున్నాం. మీరు తినేదాన్ని బట్టి మీరు కలుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఓకేనా. చేతి ఎందుకు కలిపాను అని అంటే, ఇక్కడ ఉండలు ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండలు లేకుండా ఉంటుందని చేతితోటి అయితే కలిపాను. అందులోనూ వేడి మీద ఉంది కదా, అందుకని స్పూన్ తోటి సరిగ్గా కలవట్లేదని అయితే కలిపాను నేను ఇలాగా. ఓకేనా. ఇదిగోండి ఇలా అయితే పిట్టు వచ్చేసింది. ఒకసారి ఇదిగోండి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఎలా వచ్చింది? టేస్ట్ బాగుందా? సరిపోయాయి అన్నీ. ఓకే అయితే తమ్ చూపించాలి మా వాళ్ళందరికీ. ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి